అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి. జనసేన పార్టీ ప్రభుత్వం ఏర్పడుతుంది, తప్పకుండా అభివృద్ధి కూడా చెందుతుంది. ఈ 2019 నుంచి ఇప్పటి వరకు మరి వాళ్ళందరినీ అడుగుతున్నాం, ఏదైనా మీ గ్రామంలో అభివృద్ధి జరిగిందా ఈ ప్రభుత్వం అని? ఏమీ జరగలేదండి. మేము మమ్మల్ని వాడుకున్నారే తప్ప ఏమీ చేయలేదు. కాబట్టి అంతో ఇంత బాగా అభివృద్ధి అయిందంటే తెలుగుదేశం పార్టీ హయాంలోనే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే జరిగిందని మరి ప్రజలంతా అంటున్నారు. తప్పకుండా రాబోయే రోజుల్లో 2024లో తప్పకుండా ఈ రాష్ట్రంలో తెలుగుదేశం ప్రభుత్వం, జనసేన ప్రభుత్వం మరి ఏర్పడుతుంది. దానివల్ల ప్రజలకు మంచి పరిపాలన కూడా అందిస్తామని ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. ఈరోజు చెన్నగిచెర్లలో ఈ కార్యక్రమం పేరు ప్రజా ఆశీర్వాద కార్యక్రమం. ప్రజల వద్దకు ఆశీర్వాదం కోసం వెళ్తా ఉన్నాము. అలాగే బాబు షూరిటీ భవిష్యత్ గ్యారెంటీలో ఉన్నటువంటి పథకాలు దాని గురించి ప్రజలకు వివరిస్తూ వాళ్ళ దగ్గర నుంచి వాళ్ళ సహాయం కొరకు వాళ్ళు తెలుగుదేశం పార్టీకి ఓటేసే విధంగా, వాళ్ళు ఒకరి నుంచి 10 మంది నుంచి 100 మంది ఓటేసే విధంగా మనం ఈరోజు ఇంటింటా ప్రచారం చేస్తూ ఉన్నాము. ఖచ్చితంగా వాళ్ళ రెస్పాన్స్ కానీ, వాళ్ళ సహాయం కానీ, వాళ్ళ మాటలు కానీ చూస్తుంటే ఈసారి తెలుగుదేశము జనసేన ప్రభుత్వం ఖచ్చితంగా రాష్ట్రంలో అధికారంలోకి రాబోతూ ఉంది. ఇందుకు వాళ్ళ మాట్లాడినటువంటి మాటలే మాకు ఎంతో బలాన్ని ఇస్తూ ఉన్నాయి. తప్పకుండా ఈసారి ఈ సూపర్ 6 పథకాలు కానీ, బాబు షూరిటీ భవిష్యత్ గ్యారెంటీలో ఉన్నటువంటి పథకాలు కానీ దీనిల పట్ల అలాగే చాలామంది మన ప్రజలు కోరుకుంటా ఉన్నారు, నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉండాలి, తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ ప్రభుత్వం రావాలి అని. అదేవిధంగా ఇంకా మడక్సిరా నియోజకవర్గం మారుమూల ఉన్నటువంటి నియోజకవర్గం. ఈ నియోజకవర్గంలో 2019 నుంచి ఇప్పటిదాకా ఒక్క అభివృద్ధి కార్యక్రమం జరగలేదు. 2014 నుంచి 19 వరకు నారా చంద్రబాబు నాయుడు గారు, నాన్నగారు, అలాగే గురుమూర్తి కృష్ణ గారు ఉన్నప్పుడు జరిగిన అభివృద్ధి లాస్ట్ అభివృద్ధి. తర్వాత ఖచ్చితంగా 2024లో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మడక్సిరాని మునిపెన్నడూ చూడని విధంగా అభివృద్ధి చేస్తామని మరొక్క మారు ఇక్కడికి వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం.